భారత జట్టు అండర్-19 వరల్డ్ కప్ గెలవడంతో కీలక పాత్ర పోషించిన ప్లేయర్ గొంగిడి త్రిష శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఆమెకు హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు స్వాగతం పలికారు. త్రిషను ఆదర్శంగా తీసుకొని మిగతా క్రికెటర్లు రాష్ట్రం నుంచి సత్తా చాటాలని ఆకాంక్షించారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. ఎంపీటీసీ స్థానాల పునర్విభజన కోసం అధికారులు ఇప్పటికే జిల్లాల నుంచి నివేదికలు తెప్పించారు. ఇవాళ అసెంబ్లీ సమావేశం తర్వాత దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ టెస్టులు చేస్తున్నారు. ఈ వేళ నుంచి ఈ నెల 28 వరకు ఫ్రీ క్యాంప్ కొనసాగుతుందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉచితంగా ప్రైమరీ టెస్టులు, ఆ తర్వాత అవసరమైన పరీక్షలను తక్కువ ధరకు చేయనున్నట్లు పేర్కొన్నాయి. హైదరాబాద్ ముంబై మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు అడుగులు పడుతున్నాయి. 709 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ ప్రాజెక్టుకు ఫైనల్ లొకేషన్ సర్వే కోసం రైల్వే శాఖ టెండర్లు పిలిచింది. ఈ నెల 24లోగా బిడ్లు దాఖలు చేయాలని సూచించింది. బుల్లెట్ రైల్లో 2 గంటల్లోనే హైదరాబాద్ నుంచి ముంబై చేరుకోవచ్చు. ఆ తర్వాత హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మధ్య కారిడార్లు నిర్మించాలనే ఆలోచనతో ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈవేళ సాయంత్రం 5 గంటలకు లోక్సభలో ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలపడంతో పాటు బడ్జెట్పై మాట్లాడనున్నారు. రాహుల్ గాంధీ సహా విపక్ష నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది. రేపు ఢిల్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడతారనేది ఆసక్తిగా మారింది. తెలంగాణ మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదని ముట్టడికి వీఆర్ఏలు యత్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించాలని నినాదాలు చేశారు. ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నేపథ్యంలో ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 517 పాయింట్ల లాభాలతో 77,704 వద్ద, నిఫ్టీ 154 పాయింట్ల లాభపడి 23,511 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ ₹87.20గా ఉంది. వివిధ దేశాల నుంచి అమెరికాలో ప్రవేశించిన అక్రమ వలసదారులను ట్రంప్ తిరిగి పంపించేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు భారత్ వంతు వచ్చేసింది. భారత్కు చెందిన 205 మంది అక్రమ వలసదారులతో యుఎస్ మిలిటరీ విమానం టెక్సాస్ లో శాన్ ఆంటోనియో నుంచి ఇండియాకు బయలుదేరింది. కాగా అక్కడ 18,000 మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నట్లు భారత్, యుఎస్ గుర్తించాయని ఇటీవల బ్లూంబెర్గ్ న్యూస్ పేర్కొంది. పెళ్లిల సీజన్ వేళ పసిడి ధరలు భయపడుతున్నాయి. ఈవేళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ₹1,050 పెరిగి ₹78,100కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ₹1,150 పెరగటంతో ₹85,200 పలుకుతుంది. ఇక కేజీ సిల్వర్ రేటు ₹1,000 తగ్గి ₹1,06,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి. గోధుమ రంగులో ఉన్న జింకలను చూస్తుంటాం, కానీ తెలుపు రంగులో ఉన్న జింకను మీరెప్పుడైనా చూసారా? ఇలాంటి ఓ జింక వీడియో వైరల్ అవుతుంది. మంచు ప్రాంతంలో ఈ అరుదైన జింకను ఓ వ్యక్తి వీడియో తీసి పోస్ట్ చేశారు. అయితే 30,000 కంటే ఎక్కువ జింకల జననంలో ఇలాంటి ఒక తెలుపు వర్ణపు జింకలు జన్మిస్తుంటాయని జువాలిస్టులు చెబుతున్నారు. ఇలాంటి జింకను చూస్తే అంత మంచి జరుగుతుందని అమెరికన్లు విశ్వసిస్తుంటారు. ఖరీఫ్ ధాన్యం సేకరణ గడువును ప్రభుత్వం మార్చి నెలాఖరు వరకు పొడిగించింది. ఇప్పటి వరకు 31.52 లక్షల టన్నులను కొనుగోలు చేసినట్లు తెలిపింది. రైతుల ఖాతాలో 7,222 కోట్లు జమ చేశామని వెల్లడించింది. మార్చి తర్వాత కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయడంపై పరిశీలన చేస్తామంది. ఇన్నాళ్లు మహిళలకు పరిమితమైన పొదుపు సంఘాలను మెప్మా పురుషులకు విస్తరిస్తుంది. తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 2,841 గ్రూపులను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకోగా నెల రోజుల్లోనే 1,028 సంఘాలు ఏర్పడ్డాయి. మార్చి 31 నాటికి టార్గెట్ను చేసుకునేలాగా అధికారులు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ఉదయం 5-6 గంటలకే పింఛన్లు పంపిణీ ప్రారంభించాల్సిన అవసరం లేదని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదే విషయమై ఉద్యోగులకు సోకాజ్ నోటీసులు వస్తుండటంతో ఆయన స్పందించారు. అనవసరం నిబంధనలతో ఇబ్బంది పెట్టొద్దని, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు పంపిణీ పూర్తి చేస్తే సరిపోతుందని చెప్పారు.
తిరుమలలో రథసప్తమి వేడుకలను టీటీడీ ఘనంగా ప్రారంభించింది. తిరుమాడ వీధులలో విహరిస్తూ శ్రీ మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. తిరుమాడ వీధులలో విహరిస్తున్న మలయప్ప స్వామి వారిని దర్శించుకునేందుకు అశేష సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. సూర్య జయంతి సందర్భంగా రాత్రి 8 గంటల వరకు సప్త వాహనాలపై శ్రీవారు విహరించనున్నారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కూటమి, వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యాన్ని టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారని వైసీపీ ఆరోపిస్తుంది. అర్ధరాత్రి తర్వాత ఆయన్ను నివాసం నుంచి తీసుకెళ్లినట్లు చెబుతుంది. కాగా తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదంటూ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం మంగళవారం ఓ వీడియో విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు ప్రజాప్రతినిధులు స్వామివారిని దర్శించుకున్నారు. అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. సాయంత్రం 4 గంటల వరకు సూర్యనారాయణ స్వామిని భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఏది చేసినా దాని వెనుక దురుద్దేశమే ఉంటుందని వైసీపీ ఆరోపించింది. 520 రకాల సేవలని నమ్మించి మనమిత్ర యాప్ ద్వారా ప్రజల వ్యక్తిగత డేటాను సేకరిస్తున్నారని విమర్శించింది. దేనితోనైనా వ్యాపారం చేసే చంద్రబాబు ఈ డేటాను కూడా అమ్ముకుంటున్నారని ట్వీట్ చేసింది. వాట్సాప్ గవర్నెన్స్ పేరుతో బాబు సర్కార్ రాజకీయ కుతంత్రం చేస్తుందని మండిపడింది. పార్వతీపురం ఎమ్మెల్యే బోన్ల విజయచంద్రపై పెదబొడ్డపల్లికి చెందిన చుక్క శ్రీదేవమ్మ సంచలన ఆరోపణలు చేసింది. ఓ ప్రజాప్రతినిధి అయి ఉండి అసలు విషయం తెలుసుకోకుండా ల్యాండ్ కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారని ఆమె ఆరోపించారు. మా పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి తాను కొనుక్కున్న ఆస్తిని కబ్జా చేయాలని చూస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తామని చెప్పి మహిళపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. ముందస్తు నిర్ధారణ పరీక్షలతోనే క్యాన్సర్ మహమ్మారిని జయించవచ్చునని ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పేర్ని రామయ్య పంతులు అన్నారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా విజయనగరం కోట జంక్షన్ వద్ద అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. క్యాన్సర్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గల కరపత్రాలను పంపిణీ చేశారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏపీటీఎఫ్ 257 అభ్యర్థి పాకలిపాటి రఘువర్మకు రాష్ట్ర భాషా ఉపాధ్యాయుల సంఘం మద్దతు ప్రకటించింది. విజయనగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఎస్ఎల్టీఏ నాయకులు త్రినాథరావు, విఎస్ఎన్ రాజు, వసంతరావు, సిహెచ్ రామకృష్ణ మద్దతు తెలిపారు.